మన కోసం చేసేది మనతోనే పోతుంది. అది ఇతరుల కోసం చేసేది శాశ్వతంగా నిలిచిపోతుంది అనే మాటను గట్టిగా నమ్మిన నటుడు శ్రీహరి గారు. చేసిన ఒక్క తప్పుతోనే ప్రాణాలు కోల్పోయారు అంటూ ఆయన పైన ఎన్నో విమర్శలు కూడా వచ్చాయి. ఇకపోతే సినీ ఇండస్ట్రీలో ఆయన మంచితనానికి పెట్టిందే పేరు. ఎవరైనా వచ్చి ఏదైనా అడిగితే కాదు అనలేని మనస్తత్వం శ్రీహరి గారిది. చూడటానికి మనిషి గంభీరంగా కనిపించిన ఆయన మనసు మాత్రం ఎంతో గొప్పదని చెప్పాలి. అటువంటి శ్రీహరి గారు అతి చిన్న వయసులోనే తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయారు. మరి ఆయన మరణం వెనుక అసలు నిజాలేంటి? శ్రీహరి గారు తుదిశ్వాస విడిచిన తరువాత ఆయన భార్య డిస్కో శాంతి గారి పరిస్థితి ఏంటి? నిజంగానే డిస్కో శాంతి గారు మద్యానికి బానిసయ్యారా? శ్రీహరి గారు హీరో అవ్వాలి అనుకొని విలన్గా ఎలా మారారు? నిజంగానే బయట సెటిల్మెంట్స్ చేసేవారా? అలానే ఎక్కువ డబ్బుల్ని సంపాదించారా? ఎంతో మందికి సహాయం చేసిన శ్రీహరి గారి పిల్లలకి ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో ఎందుకు అవకాశాలు ఇవ్వట్లేదు అనే కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల్ని మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. శ్రీహరి గారు ఆగస్టు 15, 1964లో కృష్ణా జిల్లా దగ్గర యలమర్రు అనే ఊరిలో జన్మించారు. శ్రీహరి మంచి వ్యక్తిత్వం కలిగిన నటుడు. సాయం కోసం తన దగ్గరకు వెళ్ళిన వారికి లేదు అనకుండా సహాయం చేసే మంచి మనసున్న మనిషి. శ్రీహరి తాత రఘుముద్రి అప్పల్ స్వామి గారికి 5గురు కుమారులు, నలుగురు కుమార్తెలు. శ్రీకాకుళం జిల్లా నుంచి కృష్ణా జిల్లా పెదపారు మండలం యలమర్రు గ్రామానికి వలస వచ్చారు. వీరిలో 4వ కుమారుడు శ్రీహరి గారి తండ్రి సత్యనారాయణ, తల్లి సత్యవతి. యలమర్రులో రోడ్డు పక్కన చిన్న పాక వేసుకుని సైకిల్ షాప్ నడుపుతూ మరోవైపు సోడాలు అమ్ముతూ జీవితాన్ని కొనసాగించేవారు. శ్రీహరి గారికి శ్రీనివాసరావు, శ్రీధర్ అనే అన్నదమ్ములు కూడా ఉన్నారు. 1977లో యలమర్రు జిల్లాలో పరిషత్ ఉన్నత పాఠశాలలో శ్రీహరి గారు 7వ తరగతి పాస్ అయ్యారు. తరువాత గ్రామంలో అరెకరం భూమిని అమ్ముకొని హైదరాబాద్కు మకాం మార్చారు. ఏటా యలమర్రు గంగాలమ్మ జాతరకు శ్రీహరి గారు తప్పనిసరిగా వెళ్ళేవారు. అయితే శ్రీహరి గారికి చిన్నప్పటి నుండి సినిమాలంటే చాలా ఇష్టం ఉండేది. ఉదయం చదువుకుంటూ సాయంత్రం శోభన థియేటర్ ఎదురుగా ఉన్న అన్న శ్రీనివాస్ సెడ్లో మెకానిక్గా పనిచేస్తూనే ఖాళీ దొరికినప్పుడల్లా సినిమాలకు వెళ్తూ ఆ శోభన థియేటర్లో సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేసేవారు. ఇక 1986లో సినిమాల్లో స్టంట్ మాస్టర్గా కెరియర్ను మొదలుపెట్టిన శ్రీహరి గారు అంచెలంచెలుగా నటుడుగా ఎదిగారు. 1989లో తమిళ సినిమా అయిన మా పిల్లై, అలానే తెలుగులో ధర్మక్షేత్రం చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేసిన ఆయన విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎక్కువగా రాణించారు. అయితే చిన్నప్పటి నుండి శ్రీహరి గారికి హీరో అవ్వాలి అనే కోరిక ఉండేది. కానీ ఎంత ప్రయత్నించినా ఆయనకు విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా అవకాశాలు మాత్రమే వచ్చేవి. అల్లుడా మజాకా, తాజ్ మహల్, ఘరానా అల్లుడు, హలో బ్రదర్, స్ట్రీట్ ఫైటర్, దొరకడానికి దొంగ పెళ్ళం, మేజర్ చంద్రకాంత్, అలానే ఇక ముఠా మేస్త్రి, అల్లరి ప్రియుడు, కుంతిపుత్రుడు, ధర్మక్షేత్రం ఇలా చాలా సినిమాలకు క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్గా సపోర్ట్ చేశారు. ఇలా క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఉన్నప్పుడే డిస్కో శాంతి గారిని ప్రేమించి రహస్యంగా వివాహం చేసుకున్నారు. అయితే డిస్కో శాంతి గారికి కూడా కుటుంబ సమస్యలు ఎక్కువగా ఉండటంతో ఇద్దరూ బాగా సెటిల్ అయిన తరువాత ఈ వివాహం కోసం అందరికీ చెప్పి మళ్ళీ ఘనంగా రెండవసారి వివాహం చేసుకోవాలి అనుకున్నారు వీరిద్దరూ. అయితే డిస్కో శాంతి గారు ఇటు తెలుగులో అటు బాలీవుడ్లో ఐటమ్ సాంగ్స్ చేస్తూ మంచిగా డబ్బుని సంపాదించి కుటుంబంలో ఆర్థిక సమస్యలను, ఇంట్లో ఉన్నవారి అందరి బాధ్యతలను నెరవేర్చారు. కానీ శ్రీహరి గారికి మాత్రం ఎటువంటి అవకాశాలు లేకపోవడంతో డబ్బులు కూడా పెద్దగా సంపాదించలేకపోయారు. సంపాదించినంత వరకు అడిగిన వారికి కాదనలేక దాన ధర్మాలు చేస్తూ డబ్బుని పోగొట్టుకునేవారు. అలా మేజర్ చంద్రకాంత్ సినిమా టైంలో మోహన్ బాబు గారితో శ్రీహరి గారికి మంచి పరిచయం ఏర్పడి మోహన్ బాబు గారికి సంబంధించిన సెటిల్మెంట్స్ అన్నిటి కోసం ఒక నమ్మకస్తుడుగా శ్రీహరి గారిని పెట్టుకున్నారు. ఆ సెటిల్మెంట్ టైంలో ఎవరైనా తక్కువ ఎక్కువ మాట్లాడితే శ్రీహరి గారు వాళ్లతో సినిమాల్లో విలన్లా ఎలా అయితే చేస్తారో అలాంటి ప్రవర్తన చేసేవారట. దీని కారణంగా సినీ ఇండస్ట్రీలో చాలా మందికి సెటిల్మెంట్స్ విషయంలో శ్రీహరి గారి దగ్గరే సహాయం తీసుకునేవారట. అలా సినిమాల్లో వస్తున్న చిన్న చితక పాత్రల్లో నటిస్తూ మరోవైపు సెటిల్మెంట్ చేస్తూ 2 ఏళ్లలో మంచి ఆస్తుల్ని కూడబెట్టి అందరికీ తెలిసినట్టు డిస్కో శాంతి గారిని వివాహం చేసుకున్నారు. అయితే ఐటెం డాన్సర్గా పాపులారిటీ వచ్చిన డిస్కో శాంతి గారిని శ్రీహరి గారు వివాహం చేసుకోవడంతో చాలామంది వీళ్ళ వివాహంపై కామెంట్స్ కూడా చేశారు. అలానే ఆమెకు చాలా మందితో ఎఫైర్స్ ఉన్నాయి, నువ్వెందుకు వివాహం చేసుకున్నావు ఆమెను అంటూ శ్రీహరి గారిని చాలామంది తప్పుడు మాటలు కూడా ఆడేవారట.
ఆ తరువాత శ్రీహరి గారికి విలన్ పాత్రలు క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించడం ఇష్టం లేదంటూ ఆయన స్నేహితుడితో చెప్పటం, అప్పుడే ఆయన స్నేహితుడు సాంబయ్య అనే సినిమా తీయాలి అనుకోవటంతో ఆ సినిమాలో హీరోగా శ్రీహరి గారిని పరిచయం చేశారు. అప్పటి వరకు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా శ్రీహరి గారిని చూసిన వాళ్ళు హీరోగా చూసేసరికి ఆ సినిమాను ఆదరించారు. అలానే శ్రీహరి గారి నటనకు కూడా మంచి మార్కులు పడ్డాయి. దానితో శ్రీహరి గారికి మరో కొన్ని సినిమాల్లో హీరోగా అవకాశాలు వచ్చాయి. ఆ తరువాత ఆయన నటించిన 'పోలీస్' సినిమా ద్వారా ఆయనకు హీరోగా మంచి గుర్తింపు అందింది. ఇక హీరోగా 'గణపతి', 'అయోధ్య రామయ్య', 'శ్రీశైలం', 'భద్రాచలం', 'హనుమంతు', 'విజయ రామరాజు' చిత్రాల్లో నటించారు. ఆ సినిమాల తరువాత మళ్ళీ శ్రీహరి గారికి విలన్ అలానే క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించే ఆఫర్‌లే వచ్చేవి. అయితే శ్రీహరి గారు ఇటు సినిమాల్లో, అటు సెటిల్మెంట్స్‌లో బాగా బిజీ అవ్వటం, చాలా మందితో కలిసి పార్టీలంటూ బయటికి వెళ్లటంతో మద్యానికి బాగా అలవాటు పడ్డారు. ఈ క్రమంలో శ్రీహరి గారు మరియు డిస్కో శాంతి గారు ప్రేమకు గుర్తుగా ఒక కూతురు కూడా పుట్టింది. కూతురు పేరు అక్షర అని. కూతురుకు పుట్టిన 4 నెలలకి కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉండటం ఆ పాప కన్నుమూసింది. అయితే శ్రీహరి గారు కూతురు జ్ఞాపకాలతో చాలా రోజులు డిప్రెషన్‌కు వెళ్లి మరింత మద్యానికి బానిసైపోయారు. ఆ తరువాత శ్రీహరి గారికి 2 కొడుకులు పుట్టారు. అయితే కూతురు జ్ఞాపకంగా ఆమె పేరుతో అక్షర ఫౌండేషన్ నెలకొల్పి మేడ్చల్ పరిధిలో 4 గ్రామాలను దత్తత తీసుకొని అక్కడి ప్రజలకు మినరల్ వాటర్‌ను అందించడంతో పాటు గ్రామంలో అనేక మౌలిక సదుపాయాలను కూడా సాధనకు కృషి చేశారు. అయితే శ్రీహరి గారికి హీరోగా మరొక కొన్ని సినిమాల్లో నటించాలని కోరికతో ఆయన సొంత బ్యానర్ పెట్టి ఆ బ్యానర్‌లో సినిమాలు అన్నిటినీ ఆయనే హీరోగా నటించారు. కానీ జనాలు ఆయన్ని హీరోగా ఏమాత్రం ఆదరించలేదు. దీంతో రామ్ చరణ్ హీరోగా నటించిన 'మగధీర'లో షేర్ ఖాన్ పాత్రతో అందరినీ ఆకట్టుకున్న శ్రీహరి అలా రామ్ చరణ్ హీరోగా నటించిన 'తుఫాన్', 'రఫ్' సినిమాల్లో కూడా నటించారు. ఇక అప్పటి నుండి పూర్తిగా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించాలని ఫిక్స్ అయ్యి వరుస సినిమాల్లో నటించారు. తెలంగాణ యాసలో మాట్లాడుతూ శ్రీహరి గారు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించిన సినిమాలన్నీ సూపర్ డూపర్ హిట్ అవ్వటంతో 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా', 'తుఫాన్', 'ఢీ', 'బృందావనం', 'కింగ్', 'డాన్ సీను' ఇలా చాలా సినిమాల్లో నటించారు. అయితే అప్పటికే మద్యానికి బాగా బానిస అవుతూ శ్రీహరి గారు ఆరోగ్యం మొత్తం క్షీణించింది. ఎన్నో అనారోగ్య సమస్యలు మొదలయ్యాయి. చాలాసార్లు హాస్పిటల్‌కు వెళ్ళగా డాక్టర్లు టెస్టులు చేసి లివర్ మొత్తం పాడైంది అంటూ చెప్పారు. ఉప్పు, కారాలు ఉండే తిండి తినొద్దని, మద్యం అస్సలు సేవించకూడదు అంటూ డాక్టర్లు చెప్పినా వాటిని పట్టించుకోకుండా శ్రీహరి గారు హాస్పిటల్ నుండి ఇంటికి రాగానే మళ్ళీ పార్టీలని, ఫ్రెండ్స్‌తో నచ్చిన ఫుడ్ తింటూ మద్యాన్ని సేవించేవారు. అలా ఉన్న డబ్బుల్లో ఆయన ట్రీట్మెంట్‌కు చాలా డబ్బులు ఖర్చవ్వడంతో దానితో పాటు అడిగిన వారికి కాదనలేక అడిగినంత ఇవ్వడంతో శ్రీహరి గారు అప్పుల్లోకి వెళ్ళిపోయారు. సొంతగా కట్టుకున్న ఇల్లును కూడా తాకట్టు పెట్టారు. అలాంటి టైంలోనే బాలీవుడ్‌లో ప్రభుదేవా గారు తీసిన 'రాంబో రాజ్‌కుమార్' సినిమాకు ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా శ్రీహరి గారిని నటించమని ఫోన్ చేయగా శ్రీహరి గారు సరే అని చెప్పారు. దానికి కారణం ఆ సినిమాలో నటిస్తే మంచి డబ్బులు ఇస్తారని, కాస్తో కూస్తో కుటుంబానికి హెల్ప్ అవుతుంది అనుకున్నారు శ్రీహరి గారు. ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో ముంబై షూటింగ్‌లో ఆయన భార్య డిస్కో శాంతి గారిని కూడా తీసుకొని వెళ్లారు. షూటింగ్ బ్రేక్ అయిన తరువాత రూమ్‌లోకి వెళ్లిన శ్రీహరి గారు హఠాత్తుగా అస్వస్థతకు గురవ్వటం హుటాహుటిన లీలావతి హాస్పిటల్‌కు తరలించారు. అయితే అక్టోబర్ 9, 2013న కాలేయం సంబంధి వ్యాధితో ఆయన తుదిశ్వాస విడిచారు. శ్రీహరి గారు తుదిశ్వాస విడిచిన తరువాత భార్య డిస్కో శాంతి గారు మద్యానికి బానిసై పిల్లల్ని 2 ఏళ్ల పాటు పట్టించుకోలేదు. ఆ తరువాత డాక్టర్స్ ఇచ్చిన కౌన్సెలింగ్, అలానే పెద్ద కొడుకు చెప్పిన మాటలకు పిల్లల్ని నేనే జాగ్రత్తగా చూసుకోవాలి అనే ఒక ఆలోచనతో ఆమె మద్యానికి దూరంగా పెట్టారు. అయితే ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాలన్నీ చెప్తూ శ్రీహరి గారు తుదిశ్వాస విడవటానికి హాస్పిటల్లో డాక్టర్స్ నిర్లక్ష్యమే కారణమంటూ చెప్పడంతో పాటు ఆయన అస్వస్థతకు గురైనప్పుడు నేను మరో రూమ్‌లో బట్టలు మార్చుకోవడానికి వెళ్లి వచ్చేలోపే శ్రీహరి గారిని లీలావతి హాస్పిటల్‌కు తరలించారని, నేను అక్కడికి వెళ్లేసరికి ఐసీయూలో పెట్టడంతో నాకు శ్రీహరి గారిని చూసే ఛాన్స్ కూడా ఇవ్వలేదంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. అయితే అక్కడ హాస్పిటల్ యాజమాన్యానికి తెలియకుండా రహస్యంగా నేను ఐసీయూలోకి వెళ్లి చూస్తే శ్రీహరి గారి నోటి నుండి, ముక్కు నుండి రక్తం రావడం చూసి నేను గట్టిగా గోల చేశాను. అప్పటికే నా భర్త
తర్వాత తుదిశ్వాస విడిచారంటూ శ్రీహరి గారి కోసం చెప్పుకుంటూ కన్నీరు మున్నీరయ్యారు డిస్కో శాంతి గారు. అయితే శ్రీహరి గారు కేవలం 49 ఏళ్ల వయసులో తీవ్ర అస్వస్థతకు గురై కాలేయం సమస్యతో తుదిశ్వాస విడవటం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయం. అయితే ఆయన భౌతికార్యాన్ని ఆయనకు ఎంతో ఇష్టమైన ఆయన కూతురు అక్షయ సమాధి పక్కన ఆయన్ని కూడా పూడ్చిపెట్టారు. ఇక శ్రీహరి గారి నటనకు గాను 6 నంది అవార్డులతో పాటు నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాకు ఒక ఫిలింఫేర్ ఉత్తమ సహాయ నటుడు అవార్డుని కూడా అందుకున్నారు. ఇక ప్రస్తుతం శ్రీహరి గారి ఇద్దరి పిల్లల్లో ఒకరు హీరోగా ప్రయత్నాలు చేస్తే మరొకరు డైరెక్టర్గా అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు. అయితే శ్రీహరి గారి ఇద్దరి పిల్లలకు ఒకరు డైరెక్టర్, ఒకరు హీరో అవ్వాలి అన్నది శ్రీహరి గారి కోరిక అంటూ డిస్కో శాంతి గారు ఓ ఇంటర్వ్యూలో తెలియజేశారు. శ్రీహరి గారి పెద్ద కొడుకు ఇప్పటికే రాజ్దూత్ అనే సినిమాలో నటించినా ఆ సినిమా పెద్దగా ప్రజాదరణ పొందలేదు. ఇక చిన్న కొడుకు డైరెక్టర్గా కథను రెడీ చేసుకుని ప్రొడ్యూసర్స్ కోసం తిరుగుతూ ఉన్నా ఎవ్వరూ ముందుకు రావట్లేదు. కుడి చేతితో దానం చేస్తే ఎడమ చేతికి కూడా తెలియకూడదు అన్నట్టు అడిగిన వారికి కాదనకుండా ఎంతో మందికి సహాయం చేసిన శ్రీహరి గారి పిల్లలకు సహాయం చేయటానికి ఇప్పుడు ఏ ఒక్కరూ ముందుకు రావట్లేదని చెప్పాలి. సహాయం తీసుకోవడానికి అడుగులు ముందుకు పడిన వారికి సహాయం చేసేటప్పుడు మాత్రం అడుగులు ఎందుకు వెనక్కి పడతాయి అన్నది అర్థమే కాదు. మరి శ్రీహరి గారు నటించిన సినిమాల్లో మీ ఫేవరెట్ సినిమా ఏంటి? లేదా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, విలన్గా ఆయన చేసిన పాత్రల్లో మీకు ఏ పాత్ర అంటే ఇష్టం? ఆయన యాష్ అంటే నచ్చుతుందా? అనేవి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ కాస్త మీ అభిప్రాయాల ద్వారా తెలియచేయండి. ఇది గైస్ శ్రీహరి గారి జీవిత విశేషాలు. ఆయన మరణం వెనుక దాగి ఉన్న రహస్యాలు, ప్రస్తుతం ఆయన కుటుంబ సభ్యులు బాధల్లో ఉన్న విషయాలు. మరి ఈ విషయాలన్నీ విన్నాక మీ అభిప్రాయాలు ఏంటో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి. అలానే శ్రీహరి గారు చేసిన ఈ గొప్ప విషయాలు మరికొంతమంది వరకు షేర్ అవ్వాలి అనుకుంటే మీరు ఈ వీడియోకి లైక్ ఇచ్చినట్లయితే ఈ వీడియో మరికొంతమందికి సజెషన్లోకి అయితే వెళ్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్ అండ్ విల్ మీట్ విత్ ద నెక్స్ట్ వీడియో గైస్.